Question 1, Shravan Garu, 40. AC admin. వినబడుతుందా? మేము మొదటిగా మనందరి దార్శనికుడు, తీర్మానాలు కాకుండా మనందరి దార్శనికుడు, మనందరి స్ఫూర్తి ప్రదాత, మన చక్రవర్తి, మన రాజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు మీ అందరికీ. నేను ఈ సందర్భంగా మీకు కోరుతున్నా మేడం, టీ బ్రేక్ లో పార్టీలకు అతీతంగా మీరు కింద శివాజీ గారి ఫోటో ఉంది కాబట్టి ఒక 5 నిమిషాలు వచ్చి మనందరం కూడా ఇక్కడ సభ్యులందరం వెళ్ళి శివాజీ జయంతిని ఒక్క 2 నిమిషాలు అధికారులతో సహా చేయాలని నేను కోరుతా ఉన్నాను మేడం. ఫస్ట్ 2, ముఖ్యంగా ఇంకోటి, ఈరోజు సమావేశాన్ని 2 రోజులు ఏర్పాటు చేయడానికి ఒప్పుకున్నందుకు మీకు ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను మేడం. మేమేం ఒప్పుకోలేదండి. మీరు ఒప్పుకున్నారు కదా మేము ఒప్పుకోలేదండి. లేదండి. ఈ రోజు సభ జరగడం కోసం ఫస్ట్ ఈ సభని ఫస్ట్ ఫినిష్ చేయండి. ఎంతవరకు అయితే అంతవరకు చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ గో టు ద సబ్జెక్ట్. గో టు ద సబ్జెక్ట్. ఓకే ఓకే. నేను ఏమంటున్నా మేడం, ఈ రోజు ప్రజా సమస్యల కోసం హైకోర్టులు మెట్లను తాకాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఈ సభ ఏర్పాటు చేయడం కోసం. నేను అడుగుతా ఉన్నా, డిమాండ్ చేస్తూ ఉన్నా, ఈ రోజున సమస్యలు చర్చించే వరకు పూర్తి స్థాయిలో ఈ సభను మీరు ముగించొద్దని, ఈ రోజైనా సభ్యులకు మీరు సహకరించాలని నేను కోరుతా ఉన్నా మేడం. తప్పకుండా. ఇంకోటి మేడం, సరే ఇంకో విషయం కూడా ఇంపార్టెంట్ చెప్తాను. సరే, ఈ సమావేశానికి ప్రిపేర్ కావడం కోసం బుక్కులు ఎప్పుడు వచ్చినాయి మేడం? నేను రాత్రి బడ్జెట్ బుక్ రాత్రికి ఎప్పుడో వస్తుంది. ఎన్ని రోజులు ఉండాలి? 7 క్లియర్ డేస్ ఉండాలి. అజెండా ఎప్పుడు ఇచ్చిర్రు మేడం? మీకు తెలియదు మేడం, ఈ రోజు ఈ సమావేశం ప్రిపేర్ కావడానికి డిసెంబర్ లోనే ఉంటదని చెప్పి ఒక క్వశ్చన్ మీ ఆఫీస్ ద్వారా ఇచ్చిన, నేను అధికారులకు ఇచ్చిన నాకు జనరల్ బాడీ కన్నా ముందు ఈ సబ్జెక్ట్స్ మీద, ఫైనాన్షియల్ స్టేటస్ ఆఫ్ జిహెచ్ఎంసీ పైన, జిహెచ్ఎంసీ లో ఉన్నటువంటి ఉద్యోగుల పైన, ఇంకా ఇతర సబ్జెక్టుల పైన నాకు సమాచారం ఇవ్వండి. నేను అడుగుతా ఉన్నా, ఈ సభలో ఉన్న సభ్యుడికి అధికారుల నుంచి లెటర్ ప్యాడ్ మీద రాసి సమాధానం తీసుకునే హక్కు ఉందా లేదా, లేక ప్రతిసారి ఆర్టీఐ వేయాల్సిన అవసరం ఉందా? ఆర్టీఐసి తీసుకోవాల్సిన దౌర్భాగ్యం మనకేందండి? సరే, అట్లా కూడా ఇష్టం ఆర్టీఐ వేస్తాం మేడం. మీరు చూడాలి. ఈ రోజు నేను మీకు సెక్రటరీ గారి ద్వారా కాపీని పంపిస్తా, పట్టుకొచ్చిన అందరికి. ఇనికి జిహెచ్ఎంసీ అసెట్స్ అండ్ లయబిలిటీస్ మేడం పార్షల్ గా ఇచ్చారు. నేను ఇచ్చిన క్వశ్చన్స్ ఏంది, దాంట్లో 1% కూడా లేదు. అది కూడా 100 సార్లు వెంటబడిన తర్వాత ఇచ్చారు. మిగతా అయితే ఎంప్లాయీస్ మొత్తం డేటా కూడా లే. సెకండ్, అసలు డేటా ఇవ్వడానికి ఇలా వచ్చిన నష్టమే నాకు అర్థం కాదు. మీకు విషయం చెప్తాను. మనం లాస్ట్ ఇయర్ కోట్ల రూపాయలు పెట్టి ఒరాకిల్ ఫైనాన్షియల్ ఈసూట్ అంటే ఈఆర్పి ఉంటది, ఈఆర్పిని కొన్నాం. నేను కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మేడం. నేను కూడా ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంస్థల్లో పనిచేసిన టాప్ క్లాస్ టాప్ పేడ్ ఎంప్లాయీ. నేను చెప్తున్నా, ఈఆర్పిలో ఒక చిన్న బటన్ చాలు మేడం. ఒక యాన్యువల్ రిపోర్ట్ అని తీసుకోవడానికి ఎన్ని ఇయర్స్ కావాలి? ఒక చిన్న బటన్ క్లిక్ తో ఒక స్టేట్మెంట్ జనరేట్ అవుతుంది. ఇది నీకు అధికారులకు టైం లేదు మేడం. వీళ్ళు ఇచ్చిన దీన్ని మీరు స్టాంప్ చేసిన వాళ్ళు చీఫ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ గారు అంటే నాకు అర్థం కాలేదు. వారు ఇంకా అంతకన్నా పెద్ద పనులు ఏం అడ్వైజర్ చేస్తారంటే జిహెచ్ఎంసీకి ఏ విధంగా అప్పులు తీసుకురావాలని ఆలోచన చేస్తా ఉన్నారా? ఇంకేం పని చేస్తా ఉన్నారు? డేటా ఇవ్వడానికి చేత ఒక బటన్ క్లిక్ తోటి ఈరోజు డేటా ఇవ్వాల్సినటువంటి కేటీఆర్ గారు అని చెప్తా ఉన్నారు కదా మేడం, మీకు ఐటీ మినిస్టర్ ఉండే మీరు ఇటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఈరోజు ఒక బటన్ క్లిక్ తో డేటా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారంటే మీకు చేత కాకపోతే చెప్పండి. నేను మీ తరఫున ఆ కంపెనీ వెండర్స్ తో మాట్లాడి నేను ఏర్పాటు చేస్తా. ఇంతకు ముందు కూడా ఒకసారి అనుకోకుండా సీఎంహెచ్ఓ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు బర్త్ సర్టిఫికేట్ కరెక్షన్స్ ఏ విధంగా చేయాలన్నది ఒక చిన్న సలహా ఇచ్చిన, ఇంప్లిమెంట్ చేసిరో లేదో సాఫ్ట్వేర్ లో. ఇదే మాకు ఇవ్వండి, నేను చేస్తాను. ఎందుకు డేటా ఇవ్వలేకపోతున్నారు ప్రతిసారి? కనీసం సమాచారం ఇవ్వడానికి చేతగా మీ ఆఫీస్ ద్వారా ఇస్తే మేయర్ గారికి గౌరవం ఉండదు, కమిషనర్ గారు కూడా మెసేజ్ చేసిన, వారు కూడా చెప్పారు, అయినా ఇవ్వరు. మేయర్ గారికి గౌరవం ఉండదు, కమిషనర్ గారికి గౌరవం ఉండదు, సభ్యులు ఎవరికి కూడా గౌరవం ఉండదు. ఏం పని అసలు? ఈ రోజు ఈ మీటింగ్ ఇంత గట్టిగా కోర్టు వరకు వెళ్ళి పట్టుబడడం కారణం ఈ రోజు జిహెచ్ఎంసీకి పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది మేడం. ఏ డిపార్ట్మెంట్ సరిగ్గా పనిచేస్తుంది చెప్పండి? అసలు నేను అడిగిన మీరు క్వశ్చన్ చూడండి, ఎట్లా ఇచ్చిన ఆన్సర్. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి మేడం, వీళ్ళు క్వశ్చన్ డ్రాప్ చేసుకోవడమే తప్పు డ్రాప్ చేసుకున్నారు. ఫస్ట్ థింగ్. సెకండ్, ఇచ్చిన డేటా నేను అడిగింది అసలు జిహెచ్ఎంసీలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎవరు ఏ స్థాయిలో ఉన్నారు, ఐఏఎస్లు ఎంతమంది, ఐపీఎస్లు ఎంతమంది, అసిస్టెంట్ కమిషనర్లు ఎంతమంది, జాయింట్ కమిషనర్లు ఎంతమంది, జోనల్ కమిషనర్లు ఎంతమంది, కింద శానిటేషన్ సిబ్బంది ఎంతమంది, ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఏం జాబ్ చాట్స్ ఉన్నాయి, థర్డ్ పార్టీ ఎంత, అవుట్ సోర్సింగ్ ఎంత, ఎవరితో ఏం పని చేస్తున్నారు, ఎందుకు మన సార్ ప్రతిసారి కూడా ఎలక్షన్ డ్యూటీ చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, మా దగ్గర స్టాఫ్ లేదు, మా దగ్గర మేము చేయలేము అని ప్రతిసారి ఆన్సర్ వస్తుంది. అసలు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఒక్కొక్క డిపార్ట్మెంట్ మీకు చెప్తాను మేడం, మీరు దయచేసి ఈ రోజు నాకు అవకాశం ఇవ్వాలి, నా ఆవేదన వినాలి. మీరే వరకు నేను ఈరోజు వెళ్ళను సభ నుంచి.
ఎంతవరకు వీళ్ళకి అవసరం అవుతుంది అక్కడ కూర్చుంటా. లాస్ట్ టైం ఒకసారి చూసి నా పట్టుదల ఏ విధంగా ఉంటుందో ఈసారి ఖచ్చితంగా మీరందరూ ఈ సభ విని తీరాల్సింది నా బాధని. మా మల్కాజ్గిరి ప్రజల తరఫున, భాగ్యనగరపు ప్రజల తరఫున ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నాను. మీరు దయచేసి వినాలి ఈ రోజు. నాకు కొంచెం ఏంటంటే వచ్చింది మేడం, మీరు ఒకసారి క్వశ్చన్ ఆన్సర్స్ ఓపెన్ చేయండి మేడం ప్లీజ్. ఇదిగోండి ఈ కాపీస్ మీరందరూ సెక్రటరీ గారు ఎవరైనా పంపిస్తే ఈ ఆర్టీఐ కాపీని మీకు పంపిస్తాను మేడం. ఈ ఆర్టీఐ కాపీని ఇక మీ ద్వారా సభకి ఇచ్చినటువంటి క్వశ్చన్స్, కమిషనర్ గారికి ఇచ్చిన మెసేజ్. కమిషనర్ గారు ఇక్కడే ఉన్నారు, ఎందుకు సమాచారం ఇస్తలేదు? ఎందుకు? ఎంత భయం, ఏం అవకతవకలు బయట పెడుతున్నాయని చెప్పి సమాచారం ఇయ్యారు ప్రతిసారి. రెండు, ఈ క్వశ్చన్ ట్రీట్ చేసడమే కాకుండా అరే ఇచ్చిన క్వశ్చన్ నేను ఇదొకటే క్వశ్చన్ కాదు మేడం, ఇంకో ఆర్టీఐలు కూడా యాక్చువల్ నేను ఒక్కడే కాదు, చాలా మంది సభ్యులు వేసారు. చాలా మంది మాటకి మా సహచర సభ్యులు కూడా మహేందర్ గారికి చాలా మంది వాళ్ళు కూడా ఇస్తలేరు ఆర్టీఐలు. చివరికి మా మల్కాజ్గిరి సర్కిల్ ఆఫీస్ లో ఇచ్చినా కూడా ఇప్పటి వరకు ఆర్టీఐలు ఇవ్వాలని పరిస్థితి. రెండు క్వశ్చన్లు ట్రీట్ చేస్తారు. అరే ఏంది ఇది అంటే మనము ఏ ఆఫీసర్ మనకి మేము రాసిచ్చిన క్వశ్చన్లు మీకు అర్థమవుతా, మాకు రానికి చేతన అవుతా, లేకపోతే మాకు ట్రైనింగ్ సెషన్ పెట్టండి అందరికి ఎట్లా క్వశ్చన్లు రాయాలని చెప్పి మీకు అర్థమయ్యే విధంగా ఏ విధంగా రాయాలి చెప్తే ఆ విధంగా రాస్తాం. మరి దీంట్లో ఆన్సర్లు ఏమి ఇచ్చారు మేడం? జిహెచ్ఎంసీ బాండ్ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎంతమంది అని అడిగితే 4064. అంటే ఏంది అసలు వీళ్ళు ఏంది? ఈరోజు మీరు బడ్జెట్ బుక్ లో పెట్టారు, మీరు చూసే 11.06 11.606 crores ఐఏఎస్ ఐపీఎస్ శాలరీస్ అని పెట్టారు మేడం. ఎంతమంది ఐఏఎస్ ఉన్నారు, ఎంతమంది ఐపీఎస్ ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఏసీ శానిటేషన్ సపరేట్ పెట్టి, ఇంతకుముందు హెల్త్ శానిటేషన్ ఒకటే ఉండే కదా, ఎందుకు ఇప్పుడు సపరేట్ చేసి ముగ్గురిని పెట్టాల్సిన అవసరం ఉంది? అంటే కేవలం కొంతమంది అధికారులని, కొంతమంది పెద్ద మనుషుల పలుకుబడి ఉన్నటువంటి అధికారులను అకామిడేట్ చేయడం కోసమే జిహెచ్ఎంసీని వాడుతా ఉన్నారా? జిహెచ్ఎంసీని కొంతమంది అధికారులకు ఒక ప్లేస్ హోల్డర్ లాగా వాళ్ళ పిల్లలు ఇక్కడ చదువుకోవడానికో, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరికైనా వైద్యం చేయడానికో, లేకపోతే ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుందనో, బస్ స్టాండ్ దగ్గర ఉంటుందనో, ట్యాంక్ బండ్ కనిపిస్తుందనో జిహెచ్ఎంసీలు ఉంటుర్రా? ఇంత వీళ్ళకి కార్ల అలవెన్స్లు, మళ్ళా పెట్రోల్ అలవెన్స్లు, వీళ్ళందరూ నాకు అర్థం కాదు మేడం. ఇంత ఎఫిషియన్సీని మీరు ఈరోజు హైర్ చేస్తుంది జిహెచ్ఎంసీ. ఏం పని చేసి కిటికీలు దర్వాజాలు లెక్క పెట్టడం తప్ప ఇంక వేరే మన పని చేస్తున్నారు అడుగుతున్నారు. చెప్పాలి మీరు. ఈ రోజు ఇది పూర్తి స్థాయిలో చర్చ జరిగే వరకు ఆగకూడదు మేడం. ఏం చేస్తున్నారు? ఎంతమంది జాయింట్ కమిషన్ అడిసి ఏసీలు ఉన్నారు? ఇప్పుడు అందరు ఏసీలు ఉన్నారు, కొంతమంది ఏసీలకేమో 4 డిపార్ట్మెంట్లు ఉంటాయి, కొంతమంది ఏమో ఉత్తా తిరుగుతారు ఏం లేకుండా. కొంతమంది జాయింట్ కమిషనర్లు, ఈ జాయింట్ కమిషనర్లు అందరూ ఏం చేస్తా ఉన్నారు? అసలు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం ఒక పెద్ద ఏసీని పెట్టిరు, ఆయన ఎవరో నాకు తెలియదు. మొన్న మీరు మంత్రి గారికి ఇచ్చిన దాంట్లో నేను చూసిన మేడం, అన్ఫార్చునేట్లీ ఫార్చునేట్లీ నేను పొరపాటు అక్కడ వచ్చిన, మీ దురదృష్టం నా అదృష్టం. అక్కడికి వస్తే ఎన్విరాన్మెంట్ స్పెషలిస్ట్ అని చూపించారు అక్కడ లిస్ట్ లో. అరే నేను ఇప్పుడు చూడలే ఎవరు ఎన్విరాన్మెంట్ స్పెషలిస్ట్ ఏం చేస్తా ఉన్నారు, మీకు ఎవరికైనా తెలుసా? వీళ్ళందరూ ఏం చేస్తా ఉన్నారు ఈ రోజున జిహెచ్ఎంసీలో? జవాన్లతో కరెక్ట్. మీరు కుక్కల కోసము, నివారణ కోసము సూపర్వైజర్లు పెట్టండి, 2 వార్డులకు ఒకరిని పెట్టండి అంటే మా దగ్గర స్టాఫ్ లేదంటారు. స్టాఫ్ లేదంటున్నారు కదా. మరి వీళ్ళందరూ ఏం చేస్తారు? ట్యాక్స్ కలెక్షన్, ప్రాపర్టీ రెవెన్యూ, పెద్ద వాళ్ళందరూ కూడా ఈ రోజు ఎగ్గొడుతున్నారు. నేను 40 లక్షలకి 20 లక్షలకి నోటీసులు ఇప్పించిన దగ్గరుండి. అట్లా కొన్ని వేల కోట్ల రూపాయలు బడా వ్యాపారవేత్తలు జిహెచ్ఎంసీలో నిజంగా కోట్ల రూపాయలు ఎగవేత చేస్తుంటే పేదవాడికి మాత్రం ఇంటికి తాళాలు వేస్తా ఉన్నారే. మరి వీళ్ళందరూ ఖాళీగా ఉన్న ఆఫీసర్లని సర్కిల్ ఒకరికి ఇన్ఛార్జ్ చేసి అరే బిగ్ షాట్స్ నుంచి పైసలు వసూలు చేయాలి, జిహెచ్ఎంసీలో ఖర్చు పెడదాం. ఈ రోజు బడ్జెట్ గురించి మాట్లాడేటప్పుడు చూపిస్తాం మేడం ఎంత లోపభూయిష్టంగా బడ్జెట్ ఉంది. ఎంత లోపభూయిష్టంగా బడ్జెట్ ఉందంటే నిజంగా బడ్జెట్ మీద ఇప్పుడు మాట్లాడటం కరెక్ట్ కాదు కాబట్టి బడ్జెట్ టైం వచ్చినప్పుడే మాట్లాడతాం మేడం. వినాలి మేడం ప్లీజ్, ఇంకా సరిపోవాలి మేడం ప్లీజ్, మీరు వినాలి మేడం. ఇలా చూస్తే మీరు ఒకసారి వినాలి. శ్రవణ్ గారు ఇంకొక 5 minutes. మేడం మీరు 5 minutes. ఎందుకంటే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సభ్యులందరూ కూడా వినాలి మేడం. మీకు తెలుసా ఈరోజు జిహెచ్ఎంసీలో ఏఎంహెచ్ఓలు ఉంటారు మేడం. జిహెచ్ఎంసీ ఒక నిమిషం, ఈరోజు జిహెచ్ఎంసీలో ఏఎంహెచ్ఓలు ఉంటారు. కొన్ని సార్లకి ఏమోచ్చాలు ఉంటారు, కొంతమందికి డిఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఉంటారు. వాళ్ళు ఇంజనీర్స్, వీళ్ళు డాక్టర్స్. వీఆర్ ట్రైయింగ్ టు టై నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ ఆన్ ద సేమ్ జాబ్. ఈజ్ ఇట్ నాట్ ద షేమ్? ఈజ్ ఇట్ నాట్ ద షేమ్? అరే ఈవీఎం ఫ్లెక్సిబుల్ బీగా పని లేక్ ప్రొడక్షన్, ఎన్ని లేక్ ప్రొడక్షన్ చేశారు ఈవీఎం వాళ్ళు చూపించమని నాకు. ఈ రోజు నేను చూపిస్తా. భాగ్యనగరంలో అనేక చెరువులు కబ్జాకు గురైనాయి. ఎన్ని చెరువులు మీరు కాపాడారని నేను అడుగుతా ఉన్నా. ఈ రోజున మీరు చూపించండి, పోదాం, ప్రత్యేక కమిటీ వేయండి. అరే ఇప్పుడు ఏఎంహెచ్ఓలు డిప్యుటేషన్ మీద వచ్చినాడు సంవత్సరాలు ఇన్నే అంటాడు. ఫుడ్ ఇన్స్పెక్టర్లు మేడం వాళ్ళు ఏమంటారు? మీకే సమాధానం ఇయ్యారు మేడం. కమిషనర్ గారికి మాకేమిస్తారు? వాళ్ళ మా ఫోన్లో ఒకసారి చేసి చూడండి, ఒకసారి మీరు ఎప్పుడైనా ప్రాంక్ కాల్ చేసి చూడండి ఏ విధంగా ఆన్సర్ ఇస్తారు.
ఈ రోజు కల్తీ ఆహారంతో పసిపిల్లల సైతం నిజంగా చిన్న చిన్న పిల్లలు ఫాస్ట్ గా మెచ్యూర్ అవుతుంటే మనం సిగ్గుపడాల్సిన, ఎక్కడో యుఎస్ లో జరిగేది ఇంత ముందు ఇప్పుడు భారతదేశంలో జరుగుతుంది. అన్నపూర్ణ అయినటువంటి భారతదేశంలో ఈరోజు పసిపిల్లలు కల్తీ ఆహారంతో ఫాస్ట్ గా మెచ్యూర్ అవుతున్నట్టు కారణం ఎవరు? మీరా, నేనా, మనం అందరమా? ఈ ఏఎంహెచ్ఎల్ కింద పనిచేయడానికి ఫుడ్ ఇన్స్పెక్టర్ల కంటే ఈగో. మీరు వాళ్ళతో పని చేయించండి, లేదా ఫుడ్ ఇన్స్పెక్టర్లను సరెండర్ చేయించండి. ఎందుకు ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు ఏం చేస్తారు? జిహెచ్ఎంసీ డబ్బులు తీసుకొని చెప్పండి. పనికిరాని ఏఎంహెచ్ఎల్ సరెండర్ చేయండి. ఎవరెవరైతే డిప్యుటేషన్ మీద 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు జిహెచ్ఎంసీ చెలగల్ల రక్తం పిండుకు తాగుతా ఉన్నారు, ఇటువంటి అధికారులను ఎందుకు ట్రాన్స్ఫర్ చేయరు? డిప్యుటేషన్ అధికారులందరినీ సరెండర్ చేయండి. ఈ మొన్న కమిషనర్ గారు ఒక మంచి స్టెప్ తీసుకున్నారు. కొంతమంది మహబూబ్ నగర్ నుంచి, గజ్వల్ నుంచి తీసుకొచ్చారు కదా సార్ డీసీలని. నేను డిమాండ్ చేస్తున్నా, ఈ రోజు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అత్యంత దౌర్భాగ్యమైనటువంటి డిపార్ట్మెంట్ మనది. అసలు అకౌంటబిలిటీ, ఏ ఎంప్లాయీకైనా అకౌంటబిలిటీ ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. వాళ్ళకి మంచిగా పనిచేసే ఎంప్లాయీస్ కి రివార్డ్ చేయాలి. మనం చేయాలి. నిజంగా చేస్తున్నామా? లేదా చెడ్డగా ఉన్న ఎంప్లాయీస్ కి మనం పనిష్ చేయాలి. చేస్తున్నామా? మనం ఎప్పుడు చూసినా ఫీల్డ్ వర్క్, నో అకౌంటబిలిటీ. నేను అడుగుతున్నా, మీరు ఏ విధంగా అయితే డిప్యూటీ కమిషనర్ వేరేచ్చారో, ఇప్పుడు లాంగ్ స్టాండింగ్ ఉన్నటువంటి ఇంజనీరింగ్ స్టాఫ్ ని కానీ ఇతర అధికారులు కానీ వేరే జిల్లాలకు పంపించండి. జిహెచ్ఎంసీలోనే అవసరం లేదు మాకు. జిల్లాలకు తిప్పండి. ఆ జిల్లాలో తెలంగాణ బిడ్డలు తీసుకొచ్చి కాడని అవుట్ సోర్సింగ్ కార్మికులు మేడం 20 సంవత్సరాలు మా దగ్గర ఉంటాడు. వెంకట్ అని, నాగరాజ్ అని, బాలు అని, మేము సార్ కూడా తీసుకొచ్చాం. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పాపం వాళ్ళు చేస్తారు పని. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగం డబ్బులు తీసుకుంటున్న వాళ్ళు చేస్తలేరు, అవుట్ సోర్సింగ్ కార్మికులు చేస్తా ఉన్నారు. వాళ్ళ కమిషన్ వాళ్ళపైన వ్యాపారం చేస్తున్నారు ఇంకో థర్డ్ పార్టీ ఏజెన్సీ. వీళ్ళకి ఎందుకు మీరు 20 ఏళ్ళైన వాళ్ళని వాళ్ళ కాన్ఫరెన్స్ లో తీసుకుని వాళ్ళు ఎందుకు రెగ్యులర్ చేశారు? జిహెచ్ఎంసీలో మీరు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 3000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఎప్పుడు ఫిల్అప్ చేస్తారు? జిహెచ్ కంట్రోల్ ఉంది అసలు? వాడెవడో డిప్యుటేషన్ మీద వచ్చి, వీడెవడో దీని మీద వచ్చి వాడికి మీద చర్య తీసుకోవడం కమిషనర్ గారికి అధికారం లేదు, మీకు అధికారం లేదు. రిటైర్డ్ అయిన అధికారులు సత్యనారాయణ లాంటి వాళ్ళు అసలు మీరు చూసారు. అరే సంవత్సరాలు ఏంది మేడం ఇది? ఎన్నెన్ని సంవత్సరాలు ఎక్స్టెన్షన్ మీద ఎక్స్టెన్షన్లు వాళ్ళు చేంజ్ మాట్లాడతారు. ఈ రోజు సభని అవమానించిపోయారు. లాస్ట్ టైం ఒక రిటైర్డ్ ఎక్స్టెన్షన్ అధికారి ఒక పెద్ద మంత్రుల ప్రాపకాలతోటి వాళ్ళ మనవళ్ళతోటి రికమెండేషన్లు చేసుకుంటున్నటువంటి అధికారులు ఈ రోజు సభను అవమానిస్తే మనం సిగ్గుపడాలి. ఈ రోజు సాయంత్రం తీర్మానం తీసుకోవాలి. మనమందరం కూడా కలెక్టివ్ గా తీర్మానం తీసుకొని ఇటువంటి అధికారులకి బుద్ధి చెప్పే విధంగా, వాళ్ళు తిన్న డబ్బులు కక్కే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ఉండాలని మనందరం కూడా కలిసి గట్టిగా తీర్మానం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పంపిద్దాం మేడం. మమత సత్యనారాయణ అనేక మంది జలగల్లా పట్టి పీడించుకొని తింటూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తుని, డబ్బుని, భాగ్యనగర్ బిడ్డల్ని భవిష్యత్తుని కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. అక్కడ కెనడీ సార్ ఉన్నాడు, 3వ 4వ ఎక్స్టెన్షన్ అనుకుంటా. వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ నిజంగా వాటర్ వర్క్స్ అయితే మరింత దరిద్రం పట్టిందంటే, వాటర్ వర్క్స్ జిహెచ్ఎంసీ ఉన్నప్పుడైనా 10 రూపాయలు పని అవుతుండేమో. ఇప్పుడు 100 సార్లు పోయినా. నేను ఇంకో తీర్మానం కూడా తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ రోజు ఇప్పటివరకు మీరు తీర్మానాలు తీసుకోవాలి 3 ఏళ్లలో. ఈ రోజు తీసుకోవాల్సిన సమయం మేడం. ఈ రోజు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ మళ్ళీ మనం తీసుకుంటామా, వాళ్ళు పనిచేస్తారా? ముఖ్యమంత్రి గారితో నిర్ణయించాలని చెప్పి ఒక తీర్మానం చేసి పంపేయండి. ఏదో వాళ్ళకి ఫండ్స్ ఇచ్చి ఫాస్ట్ గా వర్క్ చేయించండి, లేదా జిహెచ్ఎంసీలో విలన్ చేసి మన కంట్రోల్ ఉండేటట్టు పని చేయించండి. ఎందుకు మేడం ఏ ఒక్క పని జరుగుతుంది మేడం? ఫుడ్ ని మొదలు పెట్టుకొని టౌన్ ప్లానింగ్ అబ్బాబాబా టౌన్ ప్లానింగ్ అయితే అసలు లక్ష్మీ పుత్రులు మేడం, లక్ష్మీ పుత్రులు అమ్మవారిని పొద్దున్నేస్తే అమ్మవారిని తలమందే అసలైన దైవ భక్తులు. టౌన్ ప్లానింగ్ వాళ్ళు అమ్మవారిని తలుచుకోకుండా నిద్ర లేని వాళ్ళు, అమ్మవారిని తలుచుకోకుండా నిద్రపోని వాళ్ళు ఏకైక భక్తులు వాళ్ళే. నిజం. వాళ్ళ మీద మన కంట్రోల్ ఏది? వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయండి. ఇప్పుడు ఉన్నటువంటి జిహెచ్ఎంలో ఇతర జిల్లాలకు పంపేయండి. అక్కడ ఉన్నటువంటి నిజాయితీ నిఖార్సైనటువంటి ఆఫీసర్లను తీసుకురండి. ఈ రోజు జిహెచ్ఎంసీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం మేడం. ఇంకా చాలా ఉంది మేడం. మీరు ఓకే అంటే నా కడుపు ఆవేదనకు రగిలిపోతుంది మేడం. కోపం ఏం చేయమంటారు? చేసి 5 లక్షల రూపాయలు ఉద్యోగం వదులుకొని మేడం. మీకు తెలియదు, నేను 5 లక్షల రూపాయలు ఉద్యోగం లండన్ లో టాప్ పేడ్ అది వదులుకొని నా మల్కాజ్గిరి మీరు అడిగిన క్వశ్చన్ కి వాళ్ళని ఆన్సర్ చేయనివ్వండి. ఎందుకంటే మీరు డెప్యూటేషన్ తో స్టార్ట్ చేసి ఉన్న సబ్జెక్టులన్నీ మీరే మాట్లాడారు, అన్ని సబ్జెక్టులు మీరే మాట్లాడేశారు.